వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి హర్షవర్ధన్ ఫ్యామిలీకి డిన్నర్ అరేంజ్ చేయడానికి కిచెన్లోకి వస్తుంది. అదే టైంలో చంద్రిక కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే చంద్రిక మెడలో తాలి బొట్టు కనబడుతుంది చామంతికి. అత్త అని చంద్రికని పిలవగానే ఒక్కసారిగా చంద్రిక తన మెడలో ఉన్న తాలిబొట్టుని కవర్ చేసుకుంటూ ఉంటుంది. చామంతి చంద్రికతో అత్త నువ్వు అని అంటారు. చామంతి, అసలే అందరూ భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మనం త్వరగా వెళ్ళి వడ్డించాలి, రామ్మ వెళ్దాం అని అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోతుంది చంద్రిక. ఒక్కసారిగా చామంతి ఆలోచనలో పడుతుంది. ఏంటి అత్త మెడలో పసుపు తాడు కనబడుతుంది, ఇందాకటి వరకు లేదే, ఇప్పుడే కనబడుతుంది. అయ్యగారి చేతిలో ఉన్న తాళి దొంగతనం చేయబడ్డం, ఇప్పుడేమో చంద్రిక అత్త మెడలో ఈ తాలిబొట్టు ఉండడం. ఇదంతా చూస్తుంటే నాకేమీ అర్థం కావటం లేదు. అసలు హర్షవర్ధన్ అయ్యగారికి చంద్రికత్తకి ఉన్న సంబంధం ఏంటి? వీళ్ళు ముందే తెలుసా, లేకపోతే నాకేదైనా తెలీదా? ఖచ్చితంగా చంద్రికత్త గతం ఏంటో, చంద్రికత్త భర్త ఎవరో నేను తెలుసుకోవాలి అని ఆలోచనలో పడుతుంది చామంతి. ఇది ఇలా ఉండగా రమాదేవి తన రూమ్లోకి వచ్చి కోపంగా వస్తువులన్నీ విసిరి కొడుతూ ఉంటుంది. హర్షవర్ధన్ చంద్రిక మెడలో తాళి కట్టడాన్ని తన కళ్ళతో చూసిన రమాదేవి తట్టుకోలేక ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంకి నిషా రమాదేవి దగ్గరికి వస్తుంది. ఆంటీ ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతారు. ఏం లేదు నిషా, నువ్వేంటి ఇలా వచ్చావు అని అడుగుతారు రమాదేవి. అప్పుడే గుణ అండ్ త్రిపాఠి కూడా రమాదేవి రూమ్లోకి వస్తారు. ఆంటీ, మీరు చెప్పినట్టే మా డాడ్తో కలిసి ఇంటికి వచ్చాను. మీరే ఎలా అయినా హర్షవర్ధన్ అంకుల్ని కన్విన్స్ చేయాలి అని అంటారు గుణ. అవును రమాదేవి గారు, నా గురించి మీకు తెలుసు కదా. ఒకవేళ ఆ చామంతి విషయంలో గుణకి చామంతికి పెళ్లి జరిగితే తన్ని జీవితాంతం మా ఇంటి బానిసగా గుణ తయారు చేస్తాడు. మీకు ఆ చామంతి అడ్డు తొలగుతుంది, నాకు చామంతి పెట్టిన కేసుని క్లోజ్ చేయడం జరుగుతుంది. అది మాత్రమే కాదు, ఇంకా చామంతి నా ఇంటి కోడలైతే రాను పోను మీకు మాకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, తెలుసు కదా మీకు అని అంటాడు త్రిపాఠి. తెలుసు త్రిపాఠి, అందుకే గుణాని చామంతికిచ్చి పెళ్లి చేయమని నేనే ఐడియా ఇచ్చాను. ఇప్పుడే వెళ్ళి హర్షవర్ధన్తో మాట్లాడొస్తాను అని హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది రమాదేవి. హర్ష, ఆర్ యూ ఫ్రీ, నీతో కొంచెం మాట్లాడాలి అని అడుగుతారు. ఏంట్రమ్మా అని అంటారు హర్ష. హర్ష, నువ్వు గుణాన్ని చూసావు కదా, ఆ అబ్బాయి చాలా మంచివాడు. మన గుణ, చామంతి, నిషా అందరూ ఒకే కాలేజ్లో చదువుతున్నారు కదా. గుణ చామంతిని లవ్ చేస్తున్నాడంట. చూసావా అబ్బాయి ఎంత పద్ధతి కలవాడో. చామంతికి కూడా ఈ విషయం డైరెక్ట్గా చెప్పకుండా నాతోనే వచ్చి మాట్లాడాడు. ఆంటీ, నేను చామంతిని ప్రేమిస్తున్నాను, నేను తనని మహారాణిలా చూసుకుంటాను అని అన్నాడు. నీకు త్రిపాఠి గురించి తెలిసిందే కదా, అతను జైలర్. అదీ కాకుండా చామంతి ఒక పని మనిషి. కానీ అంత ఉన్న ఇంటికి కోడలైతే చామంతికి ఎలాంటి కష్టం ఉండదు. గుణతో నేనంతా మాట్లాడేశాను. పెళ్లి తర్వాత చామంతిని చదివిస్తానన్నాడు హర్ష అని అన్ని పాజిటివ్ విషయాలు చెప్తూ ఉంటుంది రమాదేవి. ఇంకా హర్షవర్ధన్ ఆలోచనలో పడతారు. హర్ష, ఏంటి ఆలోచిస్తున్నావు అని అంటారు. లేదు రమా, నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే గుణాన్ని చూస్తున్నాను కదా, అబ్బాయి పద్ధతిగానే కనబడుతున్నాడు. అది కాకుండా అంత మంచి సంబంధం చామంతికి వస్తే చామంతి ఒక గొప్పింటి కోడలైతే తప్పేముంది. అన్నిటికీ మించి నాకు నచ్చింది ఏంటంటే గుణ చామంతిని పెళ్ళయ్యాక చదివిస్తానండం. సరే రమా, ఈ విషయంలో చామంతితో నేను మాట్లాడతాను అని హాల్లోకి వస్తారు హర్షవర్ధన్ అండ్ రమాదేవి. ఇంకా రమాదేవి అలా లైక్ సింబల్ చూపిస్తూ ఉంటుంది నిషా వైపు. నిషా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి కిచెన్లో ఉన్న చామంతి దగ్గరికి వెళ్తుంది. ఏయ్ చామంతి, ఇక్కడేం చేస్తున్నావు? నీతో పనుంది, హాల్లోకి రా అని నిషా చామంతిని హాల్లోకి తీసుకొస్తుంది. ఇంకా రమాదేవి హర్షవర్ధన్తో, హర్ష, మనం మాట్లాడుకున్న విషయం చామంతికి చెప్పు హర్ష అని అంటారు.
ఏ విషయం అమ్మగారు అని అడుగుతుంది చామంతి. ఏం లేదు చామంతి, నీకు గుణాకి త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి, ప్రేమ్, చంద్రిక అందరూ షాక్లో ఉండిపోతారు. పాపం ప్రేమ్కైతే హార్ట్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా చామంతి వైపు చాలా దీనంగా చూస్తూ ఉంటాడు ప్రేమ్. చామంతి కూడా ప్రేమ్ వైపు పాపం దీనంగా చూస్తూ ఉంటే, హరా రమాదేవి, అవును, ఏదైనా హర్ష నీ విషయంలో కరెక్ట్ డెసిషనే తీసుకుంటాడు కదా చామంతి. హర్ష, నువ్వేనా చెప్పు అని అంటారు. అవునమ్మా చామంతి, నీకు ఇంతకు మించి మంచి సంబంధం తీసుకురాలేకపోవచ్చు. ఎందుకంటే గుణ చాలా మంచి అబ్బాయి, నిన్ను పెళ్ళాక కూడా చదివిస్తాను అంటున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. జీవితాంతం వెనక్కి తిరిగి చూసుకోకుండా నిన్ను వాళ్ళు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. నా మాట విని గుణతో పెళ్ళికి ఒప్పుకోమ్మా చామంతి అని అంటారు హర్షవర్ధన్. ఇంకా పాపం చామంతికి ఏం చెప్పాలో అర్థం కాదు. తన మైండ్ అంతా ఒక్కసారిగా బ్లాక్లో ఉండిపోతుంది. రమాదేవి అదంతా గమనించి, హర్ష, ఇప్పుడు తనతో ఏం చెప్పమంటాను చెప్పు, ఆడపిల్ల అన్నీ చెప్పుకోగలదా ఏంటి? ఇవాళే మనం ఎంగేజ్మెంట్ కండక్ట్ చేశామనుకో చాలా హ్యాపీగా ఉంటుంది అని పంతులు గారిని చూస్తారు. పంతులు గారు, అయ్యా, ఇంకొక అరగంటలో శుభముహూర్తం ఉంది, ఆ ముహూర్తంలో వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్తారు. ఇంకా గుణ, త్రిపాఠి, రమాదేవి, నిషా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హర్షవర్ధన్ కూడా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. కానీ చంద్రిక, ప్రేమ్ మాత్రం పాపం చాలా అంటే చాలా బాధపడతారు. ఇంకా అలా చామంతి పాపం కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి రమాదేవి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నీకు గుణకి ఇవాళ ఎంగేజ్మెంట్ జరిపిస్తామని చెప్పడంతో చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట చామంతి. పాపం ప్రేమ్ కూడా సిచ్యువేషన్ని తన కంట్రోల్లోకి తీసుకోలేక, సిచ్యువేషన్ని మార్చలేక చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. చామ్ అండ్ ప్రేమ్ యొక్క ఎమోషన్ చూసి చంద్రిక కూడా చాలా బాధపడుతుంది. చామంతి, లేదు, ఆ గుణ దుర్మార్గుడు, వాడి నుండి నేను ఎలా అయినా తప్పించుకోవాలి అని ఇంకా వెంటనే కిచెన్లో గ్యాస్ స్టవ్ వైపు చూస్తుంది చామంతి. చూసి అలా వెంటనే తన రైట్ హ్యాండ్ని అలా గ్యాస్ స్టవ్ పై పెడుతుంది చామంతి. ఒక్కసారిగా తన చెయ్యంతా పాపం కాలిపోతుంది. ఇంకా అలా ముహూర్త సమయం రావడంతో నిషా చామంతిని హాల్లోకి తీసుకువస్తుంది. ఇంకా అలా గుణ రింగ్ తీసుకుంటాడు. త్రిపాఠి చామంతికి గుణకి రింగ్ ఇస్తాడు. ప్రేమ్ పాపం చాలా బాధపడుతుంటే గుణ అలా హ్యాండ్ తీసుకొని చూసేసరికి చామంతి చెయ్యంతా కాలిపోయి రెడ్గా అయిపోతుంది. ఇంకా పాపం చంద్రిక వెంటనే తనకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి బ్యాండేజ్ తీసుకొస్తుంది. చంద్రిక చామంతికి బ్యాండేజ్ని కడుతుంది. ఇంకా అదంతా చూస్తూ రమాదేవి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటే హర్షవర్ధన్, అమ్మ చామంతి ఏమైందమ్మా అని అడుగుతారు. వెంటనే చంద్రిక కవర్ చేయడానికి, ఆ బాబుగారు తను వంటగదిలో ఉన్నప్పుడు చేయి కాలింది అని పాపం చంద్రిక కవర్ చేస్తుంది. అయ్యో అవునా, కరెక్ట్గా రైట్ హ్యాండే కాలిందే పంతులు గారు, మరి ఎంగేజ్మెంట్ అని అనేసరికి గుణ, ఆ అంకుల్, రైట్ హ్యాండ్ కాలితే ఏముంది, లెఫ్ట్ హ్యాండ్కి పెడతాను అని అంటారు. తప్పు బాబు, అలా చేయకూడదు. మన సాంప్రదాయాల ఆచారాల ప్రకారం కుడి చేతికే ప్రాధాన్యత ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు ఎడమ చేతికి పెట్టడం కరెక్ట్ కాదు బాబు. ఈ గాయం తగ్గాక ఇంకొక ముహూర్తం చూసుకొని అప్పుడు నిశ్చితార్థాన్ని ఖాయం చేసుకోండి అని అంటారు వెంటనే పంతులు గారు. ఇంకా రమాదేవి, ఎలాగో ముహూర్త సమయం దాటిపోయింది, అదీ కాకుండా తన చెయ్యి కాలింది కాబట్టి నిశ్చితార్థం ఎందుకు, డైరెక్ట్గా పెళ్ళే చేసేద్దాం అని అంటుంది రమాదేవి. పాపం అలా చామంతి చాలా బాధపడుతూ ఉంటే ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్. అయితే వచ్చే ముహూర్తానికే చామంతికి గుణకి పెళ్ళి జరుగుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి. ఇంకా పాపం అలా రమాదేవి మాటని ఎదిరించలేక తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది చామంతి. ఇంకా అలా చామంతి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి తన మెడలో ఉన్న ప్రేమ్ కట్టిన తాళిని బయటికి తీస్తుంది చామంతి. ఒక్కసారిగా ఇంకా మనకి ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారో ప్రేమ్ చామంతిని చాలా వరకు కన్విన్స్ చేస్తూ ఉంటాడు కదా, చామ్, ఈ ఒక్కసారి నా మాట విను చామ్,
నేను నిన్ను ఖచ్చితంగా న్యాయం చేస్తాను, నువ్వు నాకు కావాలి చామని చెప్పి పాపం బ్రతిమలాడుతూ ఉంటే అలా ఇంకా చామంతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. చామ్, ఈ ఒక్కసారి నా మాట విను అని ప్రేమ్ చామంతి మెడలో తాళి కట్టేస్తాడు. అదే టైంలో ఇంక అందరూ పిలిచేసరికి చామంతి ఆ తాళిని దాచుకొని బయటికి వస్తుంది. సో అలా తన మెడలో ఉన్న తాళిని చూస్తూ, ఎందుకో ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది, నా ధైర్యాన్ని నేను కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేమ్ చిన్నబాబు నా మెడలో తాళి కట్టాడు అనే విషయం ఎవరికి తెలిసినా ఇది చాలా పెద్ద అనర్థానికి దారి తీస్తుంది. ఇలా దారి తీయకుండా ఉండాలి అంటే నేను ఎప్పటి నుండో కోరుకున్నాను. ప్రేమ్ బాబు నా మాట వినకుండా నా మెడలో తాళి కట్టేశారు. ఈ సమస్యకి నేను ఎలా పరిష్కారం చూపించుకోవాలని పాపం చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే కరెక్ట్గా అదే టైంకి రామచంద్రయ్య గుర్తొస్తారనమాట చామంతికి. ఇంకా రామచంద్రయ్య గుర్తొచ్చి, నాన్న ఒకసారి నేను నాన్నతో మాట్లాడాలి, నాన్నని చూసి చాలా రోజులైంది అని ఇంకా అలా వాళ్ళ నాన్నని గుర్తు చేసుకుంటూ ఉంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి రెడీ అయ్యి రామచంద్రయ్య ఉన్న జైలుకి వెళ్తుంది. వెళ్ళి చామంతి రామచంద్రయ్యని కలుస్తుంది. బిడ్డా చామంతి, ఎలా ఉన్నావు బిడ్డా? నిన్ను చూసి చాలా రోజులైంది, నాకు నిన్ను చూడాలని అనిపించింది, అమ్మ ఎలా ఉందమ్మా అని అడుగుతారు. అమ్మ బాగుంది నాన్న అని పాపం చామంతి డల్గా ఉంటే, బిడ్డా చామంతి ఎందుకమ్మా, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు నాన్న అని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది పాపం చామంతి. బిడ్డ, నీ మనసులో ఏదో పెట్టుకున్నావు, అదేంటో బయటికి చెప్పట్లేదు. నీకు ఏ కష్టం వచ్చినా ఎలాంటి దుఃఖం వచ్చినా నీకు చెప్పుకోవడానికి, నీ బాధని కష్టాన్ని తీర్చడానికి ఈ నాన్నొకడున్నాడని మర్చిపోయావా బిడ్డ చామంతి అని అనగానే, నాన్న అని పాపం చామంతి రామమూర్తిని హక్ చేసుకుంటుంది. ఏమైంది బిడ్డ అని అడిగితే అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ వచ్చి, నేను చెప్తాను మావయ్య అని అంటాడు. ఒక్కసారిగా రామచంద్రయ్య షాక్ అవుతారు. బాబు మీరా అని అంటారు. అవును నేనే. చామంతి మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెడుతుంది. చూడండి మావయ్య, నాకు చామంతి అంటే ప్రాణం. చామంతిని నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అందుకే చామంతి మెళ్ళో ఇదిగో ఈ తాళిని కట్టాను. కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసినా ఎవరికి తెలిసినా ఏమవుతుందోననే చామంతి భయపడుతుంది అని అంటారు. బాబు, మీలాంటి వ్యక్తి నా కూతురికి భర్తగా రావడం నా అదృష్టం. ఎందుకంటే మీరు ఎంత మంచివారో నాకు నా బిడ్డ చామంతికి తెలుసు. బిడ్డ చామంతి, ప్రేమ్ బాబు చాలా మంచివారు కదమ్మా, ఎందుకు ఇంకా బాధపడుతున్నావు? నువ్వు ప్రేమ్ బాబుని ఇష్టపడలేదా అని అడుగుతారు. లేదు నాన్న, నాకు ప్రేమ్ బాబంటే ప్రాణం, కానీ ప్రేమ్ బాబే చిన్నబాబు నాన్న, కంఠమనేని రమాదేవి గారి చిన్న కొడుకు అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామచంద్రయ్య. ఏంటి, ఆ రమాదేవి కొడుకా అని షాక్లో ఉంటారు. మావయ్య ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటారు ప్రేమ్. మా నాన్నకి తెలియక ఇదంతా ఫిక్స్ చేశారు అని అనేసరికి, మీ నాన్నగారు హర్షబాబు, హర్షబాబు అబ్బాయివి నువ్వు, కానీ ఒకటి బాబు, ఆ రమాదేవి పెద్ద రాక్షసి, తన కొడుకువి నువ్వంటుంటేనే నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని పాపం రామచంద్రయ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకప్పుడే ప్రేమ్, లేదు మావయ్య మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరైతే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరో వాళ్ళని పిలిపించాను, చిత్రావతమ్మ అని అంటాడు ప్రేమ్. బాబు అని అంటుంది చామంతి. అవును చామ్, చిత్రావతమ్మ గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ ఆ రోజు నాన్న అమ్మ ఇద్దరు చిత్రావతమ్మ గారికి రెస్పెక్ట్ ఇచ్చారు. చిత్రావతమ్మ గారిని చూసి మా అమ్మ భయపడింది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆవిడ మాట అమ్మ వింటుందని నాకు చందునే ఆవిడ నంబర్ ఇచ్చింది. అందుకే నేను చిత్రావతమ్మ గారిని పిలిపించాను అని అంటాడు ప్రేమ్. ఇంకా చిత్రావతమ్మ జైలుకి వస్తుంది. వచ్చి పాపం చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరిని ఆశీర్వదిస్తుంది. చూడమ్మా చామంతి, నువ్వు తప్పు చేయలేదు, ప్రేమ్ని పెళ్లి చేసుకొని నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, మీరిద్దరూ బయటికి వెళ్ళండి, నేను రామచంద్రయ్యతో మాట్లాడాలి అని ఇంకా రామచంద్రయ్య దగ్గరికి వస్తుంది. అమ్మ నమస్కారం అని అంటారు రామచంద్రయ్య. రామచంద్రయ్య, నువ్వు ప్రేమ్
రమాదేవి కన్న కొడుకు అనుకుంటున్నావు కదా, కానీ కాదు, ప్రేమ్ హర్షవర్ధన్ చంద్రికల కొడుకు అని అంటారు. చంద్రికమ్మ కూడా అక్కడే ఉందా అని అంటారు రామచంద్రయ్య. అవును, చంద్రిక కూడా అక్కడే ఉంది. హర్షవర్ధన్కి చంద్రికకి పెళ్ళైన విషయం నీకు తెలుసు కదా, కానీ మధ్యలో ఆ రమణమ్మ కార్చిచ్చుని రగిలించింది. అందుకే చంద్రిక ఇంట్లో బానిసలా బ్రతుకుతుంది. అలాంటి జీవితం చామంతికి రాకూడదనే తను ఎంతో బాధపడింది. అందుకే ఈ విషయంలో నేను నిన్ను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడొద్దు రామచంద్రయ్య. ఖచ్చితంగా చంద్రిక కొడుకైన ప్రేమ్కి నీ కూతురు చామంతికి పెళ్లి జరిగింది కాబట్టి వాళ్ళిద్దరినీ ఇంటికి ఎలా తీసుకువెళ్లాలో నాకు తెలుసు అని ఇంకా అలా వాళ్ళిద్దరికీ గుళ్ళో దేవుడి దర్శనం చేపించి చామంతి అండ్ ప్రేమ్ని తన చేత్తో ఇంటికి తీసుకువెళ్తుంది చిత్రావతమ్మ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమ్ని చూసి రమాదేవి. హర్షవర్ధన్ కూడా అలా షాక్లో ఉండిపోతారు. అమ్మ చామంతి, ఏంటమ్మా ఇది? నేను నీకు గుణతో పెళ్లి ఫిక్స్ చేశాను కదా, ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నావమ్మా చామంతి అని అడుగుతారు హర్షవర్ధన్. అమ్మ మీరు అని చిత్రావతమ్మని హర్షవర్ధన్ చూస్తూ ఉంటే, హర్ష, చామంతి చేసింది తప్పేమీ కాదు. ఎందుకంటే తను ప్రేమ్ ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే బాధ్యత నాకుంది కాబట్టే నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తీసుకొచ్చాను. ఏంటి రమాదేవి, ఈ పెళ్ళికి నువ్వు అడ్డు చెప్తున్నావా అని అడుగుతారు. అది కాదమ్మా, నేను తనకి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు నిషాకి నేనేం సమాధానం చెప్పాలి అని అంటుంది రమాదేవి. ఓ, అంటే ఆల్రెడీ ఒకరితో పెళ్లి సంబంధం కుదిర్చి ఇంకొక పెళ్లి చేయాలని అంటున్నావు, అంతే కదా? చూడు రమాదేవి, నేను నీతో సపరేట్గా మాట్లాడాలనుకుంటున్నాను అని ఇంకా రమాదేవిని పక్కకు తీసుకువెళ్ళి, ఏంటి రమణమ్మ, నీ గతం గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? చంద్రికని పక్కకి తప్పించి ఎలా ఏమార్చి హర్షవర్ధన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? చూడు, కావాలనే చామంతికి ఇంకొక అబ్బాయినిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నావు, కానీ అది తెలుసుకొనే నేను ప్రేమ్ని చామంతిని ఒక్కటి చేశాను. ఈ విషయంలో నువ్వు ఇంకా అడ్డు తొలగితే చెప్పు, నీ గురించి ఎవరి దగ్గరైతే దాచిపెడుతున్నావో వాళ్ళకి నిజం తెలిసేలా చేస్తాను అని అంటారు చిత్రావతమ్మ. లేదు, మీరు అలా అనకండి, నాకంటే ఎవరు ఎక్కువ కాదు. సరే, మీరు చెప్పినట్టే ఆ చామంతిని కోడలిగా అంగీకరిస్తాను అని ఇంకా అలా తన చేత్తోనే చామంతి ప్రేమ్కి హారతిచ్చి లోపలికి తీసుకువస్తుంది చిత్రావతమ్మ చెప్పినందుకు రమాదేవి. ఇంకా అలా రమాదేవి వైపు హ్యాపీగా చూస్తూ ఉంటారు ప్రేమ్. చామంతి మాత్రం అలా ఇంకా చిత్రావతమ్మ ఆశీర్వాదం తీసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా కోడలిగా ఇంట్లో అడుగు పెడుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.